హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ పెట్టి. ఈరోజు అయితే ముకుంద జ్యువెలర్స్లో ఉన్నామండి, సోమాజిగూడ బ్రాంచ్. సో ఇది మనకి ఈరోజు వీడియోలో అయితే సిల్వర్ జ్యువెలరీ చూపిస్తున్నానండి. గోల్డ్ జ్యువెలరీ అయితే ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో కవర్ చేశాను కదా. సో సిల్వర్ జ్యువెలరీ కానివ్వండి, ఇంకా మనకి సిల్వర్లో ఇలాంటి ప్లేట్స్ కానివ్వండి, చిన్న చిన్న కుందుల టైపు ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను అనమాట. చూసుకుంటే చోకర్ టైప్ ఉందండి. ఇదైతే చాలా హెవీగా కనిపిస్తుంది, మొత్తం కూడా స్టోన్స్తో వస్తుందన్నమాట. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి, చాలా బాగున్నాయి. బుట్ట మోడల్లో అయితే ఉన్నాయండి. ఇవి కూడా కింద పల్స్ వచ్చేసి మొత్తంగా స్టోన్ అయితే ఇచ్చారు. అండ్ స్క్రూ వచ్చేసి ఇలా ఉంటుందండి, చాలా బాగున్నాయండి. ఇవి మీరు గోల్డ్ జ్యువెలరీ పైన కూడా పేరప్ చేసుకోవచ్చు. సో ఇది సెట్ వస్తే మనకి 38,500లో ఉందండి. సో మనకి ఈ రెండు సెట్ ప్రైస్ ఉంటుందన్నమాట. దీంట్లో గ్రామ్ వైజ్గా ఏముండదండి. సిల్వర్లో సెట్ వచ్చేస్తే 38,500 ఉంటుంది. ఫ్యూచర్లో రీసేలింగ్ కావాలి అనుకుంటే బైబ్యాక్ మనకి 75% ఎలా ఉంటుంది, 70% ఉంటుంది కదా మొత్తం జ్యువెలరీ పైన. పీస్ కాస్ట్ మీద 38,500 ఏదైతే ఉందో దాని మీద 70% ఉంటుంది. ఓకే, దీంట్లో మనకి ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి కదండి. దీంట్లో చౌకర్లో కూడా నార్మల్ గోల్డ్ కోటింగ్ అని ఓన్లీ సిల్వర్లో కూడా ఓకే అవైలబుల్. దీంట్లో మనకి ఇది గ్రీన్ ఉంది కదా స్టోన్, ఆనెక్స్ స్టోన్స్, సీజెడ్స్. ఓకే, నార్మల్ సీజెడ్స్ వేరే స్టోన్ కావాలంటే కస్టమైజ్ చేసేస్తారా? గ్రీన్ స్టోన్ కి బదులు ఇన్బిల్ట్ చేసుకోవచ్చు మేడం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా మనకి కోరల్లో అయితే వచ్చిందనమాట. చాలా డిఫరెంట్ పీస్ అండి. సో మొత్తం కూడా మనకి చైన్ అంతా కూడా ఇలా వస్తుందండి కోరల్స్తో. అండ్ పెండెంట్ చూసుకున్నారు కదా, ఇలా వస్తుంది, చాలా డిఫరెంట్ ఉంది. ఇదంతా మనకి స్టోన్ వస్తుందండి. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి, చాలా బాగుంది, యూనిక్ పీస్ అండి. సో దీని ప్రైస్ వచ్చేస్తే మనకి 40,000 ఉందండి. 40,000లో వచ్చేస్తుంది. దీంట్లో కూడా మనకి ఇంకా చాలా కలెక్షన్ ఉందండి. ఫస్ట్ అయితే సింపుల్గా మనం చైన్ మోడల్ నెక్ సెట్ లాగా చూడాలనుకుంటే చాలా బాగుందండి. ఇదైతే సేమ్ మనకి డైమండ్ ఫినిషింగ్ లాగే అనిపిస్తుంది. సింపుల్గా ఇలా బీడ్ అయితే ఇచ్చారనమాట, చాలా బాగుందండి డిజైన్ కూడా. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేస్తే ఇలా వచ్చాయి చూడండి, చాలా బాగుంది. అండ్ ఇది ప్రైస్ వచ్చేస్తే కనుక మనకి 9,500లోనే ఉందండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇదైతే మొత్తం మనకి స్టోన్స్ వైజ్గా చైన్ టైప్ వస్తుందన్నమాట. ఫ్యాన్సీ శారీస్ పైకి కానివ్వండి, డ్రెస్సెస్ పైకి కూడా బాగుంటుంది. ఇది ప్రైస్ వచ్చేస్తే 7,430 ఉందండి. సో ఇలా ఇదంతా కూడా మనకి బిగ్ స్టోన్ వచ్చింది. ఇక్కడ పెండెంట్ చూసుకుంటే కనుక చిన్న స్టోన్ అయితే వచ్చిందండి. ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్ ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ మోడల్ అండి, ఇది కూడా చౌకర్ టైప్ వచ్చింది. విక్టోరియన్ మోడల్ అయితే వచ్చిందండి, చాలా బాగుంది ఇది కూడా. సో మనకి కింద మొత్తం కూడా ఇలా విక్టోరియన్ డిజైన్ వస్తుంది, ఇదంతా స్టోన్. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేస్తే ఇలా వచ్చాయండి, చాన్బాలి టైప్ ఇలా వస్తుందన్నమాట. దీని ప్రైస్ వచ్చేస్తే 65,600 ఉందండి. సో మనకి దేనికైనా సిల్వర్ జ్యువెలరీ తీసుకుంటే కనుక ఫ్యూచర్లో అయితే మనకి రీసేలింగ్ బైబ్యాక్ అయితే 70% ఉంటుందండి. మొత్తం ఇప్పుడు అమౌంట్ మీద ఉంటుందన్నమాట, గోల్డ్ జ్యువెలరీ లాగా కాదండి. ఇదైతే 65,600 ఉంది కదా. సో దీనిపైన మనకి బైబ్యాక్ 70% అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేస్తే సిల్వర్లోనే చిన్న చిన్న దేవుడి విగ్రహాలు ఉన్నాయండి, ఇవి చూసేద్దాం. ఇది చూస్తున్నారు కదా, ఆవుదుడే చిన్న విగ్రహం అయితే వచ్చిందండి. ఇది 64 గ్రామ్స్లో అయితే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ, ఇక్కడ ఉన్నవన్నీ కూడా యాంటిక్లో ఉన్నాయి. సో వీటికైతే పర్ గ్రామ్కి వచ్చేస్తే 15 రూపీస్ అలా మేకింగ్ ఛార్జెస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారిది వచ్చింది. ఇది కూడా 30 గ్రామ్స్లో అయితే ఉందండి, 38 గ్రామ్స్లో. ఇంకా కొంచెం చిన్న సైజులో కావాలంటే ఇలా ఉన్నాయి చూడండి, ఇది కొంచెం చిన్న సైజులో వచ్చిందండి. సో ఇది 23 గ్రామ్స్లోనే. సో ఇంకా కొంచెం చిన్నగా కావాలన్నా, ఇంకొంచెం పెద్దగా కావాలన్నా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, సాయిబాబా దేవుడిది ఉంది. సో ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి,
ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి యాంటిక్లో కాకుండా ఇలా సిల్వర్లో వస్తుందన్నమాట. అండ్ దీనికైతే మేకింగ్ ఛార్జెస్ ఏమి ఉండదండి, నో మేకింగ్ ఛార్జెస్. ఇదైతే 59 గ్రామ్స్లో వచ్చేస్తుందండి. సో చాలామంది అడుగుతూ ఉంటారండి పూజా రూమ్స్లోకి ఇలాంటి సిల్వర్ది కావాలని. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కుంకుమ బర్నీ టైప్ చిన్న చిన్న బౌల్స్ టైప్ అయితే ఉన్నాయి. ఇది అష్టలక్ష్మి చెంబండి, చూస్తారు కదా. సో చుట్టూరా మనకి ఇక్కడ లక్ష్మీదేవి అయితే ఉంటుంది. సో దీనికి కూడా మనకి 245 గ్రామ్స్లో ఉందండి. సో ఇలా యాంటిక్ వచ్చిన ప్రతిదీ కూడా మనకి మేకింగ్ ఛార్జెస్ అయితే ఉంటుందండి. మరీ ఎక్కువగా ఏముండదు, పర్ గ్రామ్ 15 రూపీస్ అలా ఉంటుందన్నమాట. ఇంకా ఇవైతే కుందులండి, చిన్న చిన్న సైజులో ఉంటాయి, పెద్ద పెద్ద సైజులో కూడా ఉంటాయి అన్నమాట. ఇదైతే మనకి ఇలా పికాక్ డిజైన్ వచ్చేసి చాలా బాగుందండి. అండ్ ఇదొకటి. సో ఇలాంటి జ్యువెలరీ, ఇలాంటి కలెక్షన్ కూడా చాలా ఉంది మనకి. అండ్ ఇవైతే మనకి సిల్వర్లో ప్లేట్స్ ఇలా అయితే మనకి ఈ ప్లేట్కి వచ్చేస్తే 75 గ్రామ్స్లో అయితే ఉందండి. సో ఇది సిల్వర్లో, మనం ఇంతకుముందు చూసింది యాంటిక్లో కాబట్టి అది మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది. వీటికైతే నో మేకింగ్ ఛార్జెస్ అండి. అండ్ సైజెస్ చూడండి, చాలా చిన్న చిన్న ప్లేట్స్లో భలే ఉన్నాయండి. అండ్ దీంట్లో కూడా మనకి సిల్వర్లో చెంబు కావాలంటే ఇలా ఉంది. ఇది కూడా వెయిట్ చెప్తున్నాను, 231 గ్రామ్స్లో అయితే ఉందండి. సో దీంట్లో మనకి ఇంకా కొంచెం పెద్ద సైజులో కావాలంటే ఉన్నాయి, అండ్ ఇంకా చిన్న సైజులో కావాలంటే ఇక్కడ ఉంటాయండి. అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని డిజైన్స్ అండి. సో ఇలా ఇవన్నీ కూడా ప్లేట్స్ అండి, చిన్న సైజులో కావాలంటే కూడా ఉన్నాయి ప్లేట్స్ అన్నమాట. ఓకే, ఇదైతే చూడండి మనకి ప్లేట్ ఇక్కడ కింద గ్రిప్ వచ్చేస్తే మనకి ఎలిఫెంట్ డిజైన్ అయితే ఇచ్చారండి, చాలా బాగుంది. ఇదైతే 95 గ్రామ్స్లో ఉందండి. దీంట్లో మీకు ఇంకా డిజైన్స్ కావాలంటే ఇలా డిఫరెంట్ డిజైన్స్ ప్రసాదం పెట్టుకోవడానికి కానివ్వండి అలా ఉంటాయి. అండ్ ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. దీంట్లో మనకి అమ్మవారిది ఏదైనా అలా విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు కదా. అండ్ ఇది ఒక డిజైన్ అనమాట. మనకి ఇలాంటి వాటివి చాలా ఉన్నాయి. కల్చన్ టైప్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఇంకొంచెం పెద్ద సైజులో కావాలంటే అక్కడ ఉన్నాయి కదా. సో అవి కూడా. అండ్ నెక్స్ట్ దీపపు కుందులండి, మనకి చిన్న సైజు దగ్గర నుండి ఇలా పెద్ద సైజు వరకు కూడా ఉంటాయి. దీంట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. ఇది వెయిట్ వచ్చేస్తే కనుక 109 గ్రామ్స్ ఉందండి. మనకి దీపాలు వస్తాయి మేడం కుందులు. వీటిలో మనకి పికాక్ డిజైన్స్ అని, మనకి శంకు చక్రాల డిజైన్స్ అని, ప్లెయిన్ అని, సింగిల్ ఒత్తులు ప్లెయిన్ టైప్లో కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకి 200 నుంచి 300 లోపు ఉంటుంటాయి. హెవీగా కావాలనుకున్నా కూడా 1 kgలో కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది. ఓకే, ఇంకా చిన్న సైజులో ఉంటాయా? యా మేడం, డైలీ యూజ్ చేసుకుంటాం కదా, డైలీ యూజ్ చేసుకోవడానుకుంటే ప్రతి చిన్న సైజులో కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి యాంటిక్లో మేడం, యాంటిక్లో కుందులు ఉంటున్నాయి. సరే డిజైన్ వైజ్గా కానీ ఇదంతా వీటి మీద మాత్రం మనకి మేకింగ్ ఛార్జెస్ అనేవి పడతాయి. పర్ గ్రామ్కి వచ్చేసి 15 రూపీస్ మాత్రమే పడుతూ ఉంటుంది. వేస్టేజ్ ఎలాంటి యాంటిక్లో ఉన్నాయి మాత్రమే మేకింగ్ ఛార్జెస్ పడుతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఓన్లీ యాంటిక్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ అనేవి పడుతూ ఉంటాయి. సో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా ఎంత అయినా కానీ మనకు అవైలబుల్లోనే ఉంటుంది. వచ్చేసి బౌల్స్ అండి, అండ్ ప్రసాదం వైజ్గా అయినా కానీ పూజా పర్పస్ అయినా కానీ డిఫరెంట్గా ఉన్నాయి. ఐస్ క్రీమ్ బౌల్స్ అని, ప్రసాదం బౌల్స్ అని, గంధం బౌల్స్ అని యూజ్ చేస్తూ ఉంటాము. గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా యూజ్ అవుతూ ఉన్నాయి. చాలా మంది సిల్వర్లో ఎక్కువ గిఫ్టింగ్ పర్పస్గానే యూజ్ చేస్తారండి. ఇదైతే 84 గ్రామ్స్లో ఉందండి, చాలా బాగుంది. దీనికి కూడా నో మేకింగ్ చార్జెస్? ఎస్ మేడం, నో మేకింగ్, నో వేస్టేజ్, ఓన్లీ వెయిట్ టు రేట్ మాత్రమే వచ్చేస్తుంది ఏదైనా. గ్లాసెస్లో ఈ గ్లాసెస్ అండ్ ఇది పంచపాత్ర అంటారు. ఇది పంచపాత్రలు. ఇది కూడా 48 గ్రామ్స్లో ఉందండి. ఓకే ఓకే, జగ్ టైప్ వాటర్ జగ్. ఇది కూడా వెయిట్ వచ్చేస్తే 277 గ్రామ్స్లో బాగుందండి. చిన్న సైజులో కావాలంటే చిన్న సైజు ఉంది, ఇంకా పెద్ద సైజులో అది. డిజైన్ వైజ్ కూడా కస్టమైజేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి డిన్నర్ సెట్ కూడా అవైలబుల్లో ఉంటుంది. డిన్నర్ సెట్, డిన్నర్ బౌల్స్ అయినా కానీ, ప్లేట్స్ అయినా కానీ, హెవీగా కావాలన్నా కూడా మన దగ్గర నో మేకింగ్, నో వేస్టేజ్ వైజ్గా. గ్రిప్ కూడా భలే ఇచ్చారండి, కింద ఇలా గ్రిప్ వస్తుంది మనకి. సో ఇది వెయిట్ వచ్చేస్తే కనుక 750 గ్రామ్స్లో. సో ప్లేట్స్ కానివ్వండి, ఇలా డిన్నర్ సెట్స్, గ్లాసెస్, బౌల్స్, ఇంకా పూజా రూమ్స్లోకి దీపపు కుందులు, సో అన్ని వెరైటీస్ అయితే దొరుకుతాయి. వెయిట్ టు రేటే వచ్చేస్తుంది. ఓకే,
గ్లాసెస్లో ఉంటాయి. మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా అవైలబుల్లోనే ఉంటూ ఉంటాయి. ప్లెయిన్ వర్క్ అని, కార్వింగ్ వర్క్ అని. 72 గ్రామ్స్లో ఉంది ఇది. ఇంకా చిన్న సైజులో కూడా ఉంటాయి కదండి? సైజులో కూడా అవైలబుల్లో ఉంది. ఓకే, ఇది చిన్న సైజులో. ఇది వచ్చేస్తే 25 గ్రామ్స్లోనే ఉందండి. ఇలా వస్తుంది మీకు గ్లాస్. డిజైన్స్ కూడా బాగున్నాయండి. స్వామి నామాలు వచ్చాయి ఇక్కడ, బాగుంది. ఇది 46 గ్రామ్స్లో ఉంది. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇంకా ఇలా చిన్న బకెట్స్, పికాక్ డిజైన్ వచ్చింది. ఇదైతే సిల్వర్ స్పూన్స్. ఓకే, ఇది మనం పూజా రూమ్లో యూజ్ చేస్తాం కదా, తీర్థం తీసుకోవడానికి. 13 గ్రామ్స్లో ఉందండి. దీంట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. కుండీస్ కూడా ఉంటాయి మన దగ్గర. ఓకే, ఇదేంటిదండి? కుండీ. ఓకే, హుండీస్ కూడా ఉన్నాయి. ఇలా వస్తుంది. అండ్ నార్మల్ స్పూన్స్ కావాలంటే కూడా ఉన్నాయి. చిన్నగా మనం అన్నప్రాసరణకి వాడుతుంటాం కదా, అలా కూడా ఉన్నాయండి స్పూన్స్. ఇవైతే మనకి 8-9 గ్రామ్స్లోనే వచ్చేస్తున్నాయండి. ఇది ఫ్లవర్ బాస్కెట్ కూడా పూజా పర్పస్ కూడా టెంపుల్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, టెంపుల్కి తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుందండి. ఇది వెయిట్ వచ్చేస్తే కనుక 211 గ్రామ్స్లో ఉందండి. చాలా బాగుంది కదా. సేమ్ మీకు ఇది ఇంకా పెద్ద సైజులో కావాలంటే కూడా కస్టమైజ్ పెద్ద సైజులో. ఇది వచ్చేసి సింహాసనం వైజ్ వస్తుంది మేడం. దీనికి ఓకే, లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి పూజ ఇలా కూడా పెట్టుకోవచ్చు కదా మనం. దీనిపైన ఇది పెట్టేసి లైన్ యూజ్ చేస్తూ సింగిల్ ఐడల్ యూజ్ చేయొచ్చు, లేదా దీన్ని ఒక్కదాన్నే సింహాసనంగా కల్పవృక్షాన్ని పెట్టేసి సింగిల్ గా అయినా యూజ్ చేసుకుంటూ ఉంటాం. దీంట్లో మనకి చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు ఎనీ సైజ్ అవైలబుల్ లోనే ఉంటుంది. ఎన్ని గ్రామ్స్ లో ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 750 గ్రామ్స్ లో ఉందండి. ఇది 750 ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఉంది కదా మనకి. దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా డిఫరెంట్ గా వస్తుంటాయి. సైజెస్ లో కూడా డిఫరెంట్ గా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇదండి, ఇది యూజువల్గా మనకి కుంకుమ, పసుపు, అక్షింతలు పెట్టుకొని యూజ్ చేస్తూ ఉండొచ్చు. కంప్లీట్ డిజైనర్ పీస్ వైజ్గా యూజ్ చేస్తుంటారు. ఇది మువ్వలతో వచ్చిన ప్లేట్ కూడా మనకి ఇవి పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, అక్షింతలు కూడా యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఇందులో కూడా మనకి వెయిట్స్ వేరియేషన్లో ఉంటుంది. అండ్ మువ్వలు లేకుండా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి. ఇవి 3 బౌల్స్ వచ్చినాయి ఉన్నాయి, లేదు ఇంకా 2 బౌల్స్లోనే కావాలి అంటే ఇట్లా కూడా ఉన్నాయండి. ఇంకా మనకి సైజెస్లో కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక ఇలాంటి ప్లేట్స్ కూడా ఉన్నాయండి. అంటే మనకి పూజకి కావాల్సిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఎలిఫెంట్స్ డిజైన్ అయితే వచ్చింది. దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి చూడండి, చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు. సో ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే వెయిట్ 538 గ్రామ్స్ ఉందండి. నో మేకింగ్ ఛార్జెస్ కదా? నో వేస్టేజ్ అండి. ఓకే, అండ్ ఇది కూడా క్యూట్గా చాలా బాగుంది చూడండి, పసుపు కుంకుమ వేసుకోవడానికి. అండ్ వెయిట్ అయితే ఇది 49 గ్రామ్స్లో ఉందండి. ఏదైనా గిఫ్ట్ పర్పస్గా కూడా ఇవ్వచ్చు మీరు. ఇదండి చిన్న కుంకుమ భరణి లాగా అనమాట. చాలా బాగుందండి. ఇలాంటివి కూడా ఇది ఒకసారి ఓపెన్ చేయండి. ఇలా ఉంటుంది. ఇది ఎంత ఉందని వెయిట్? ఇది వచ్చేసి మనకి అరౌండ్ 15 గ్రామ్స్లో వస్తుంది. 15 గ్రామ్స్, చాలా తక్కువ వెయిట్లోనే. ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ డిజైన్స్ మనం డైలీ వేర్గా కుంకుమ వేసుకోవడానికి అలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం చూసిన వాటిలోనే డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఓన్లీ 2 బౌల్స్ వచ్చినాయి ఉన్నాయి. ఇదైతే 4 వచ్చాయండి. సో దీంట్లో మనకి 2 వచ్చినాయి కూడా ఉన్నాయన్నమాట. చాలా కలెక్షన్ ఉంది. అంటే సిల్వర్లోనే మనకి పూజా రూమ్కి కావాల్సిన ఐటమ్స్, హోమ్ డెకరేషన్, కిచెన్లో గ్లాసెస్, ప్లేట్స్ కానివ్వండి, చాలా కలెక్షన్ ఉందన్నమాట. తక్కువ గ్రామ్స్లోనే ఉన్నాయండి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవైతే ప్లేట్స్ అనమాట, మీల్స్ ప్లేట్స్ అండి. ఇవి 400 గ్రామ్స్లో అలా ఉన్నాయండి. దీంట్లో కూడా చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయి. పూజ పర్పస్ కోసం అరటి చెట్టు. సో ఇవి అరటి చెట్టు అండి. మొత్తం కూడా ఇది నార్మల్గా పైన కోటింగ్ వస్తుంది, కాకపోతే ఇదంతా సిల్వరే అండి. 71 గ్రామ్స్లో అయితే వస్తుంది. దీంట్లో కూడా మనకి సైజెస్ లాగా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సో ఇదొక సైజ్ అనమాట. ఇందులో చాలా సైజెస్ ఉన్నాయి. ప్లేట్స్లో కానివ్వండి, గ్లాస్లో. పంచపాలి. ఓకే, పంచపాలి 3 బౌల్స్లో వస్తుందండి. యూజువల్గా మనం గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలు అనేవి యూజ్ చేస్తూ ఉంటాము 4 బౌల్స్లో. 2 బౌల్స్ కావాలన్నా అవైలబుల్లో ఉంటాయి. 3 బౌల్స్ అయినా ఉంటాయి. 2 to 3 4 అలా మనకి ఎన్ని కావాలంటే అలా ఉన్నాయండి.
చూస్తున్నారు కదా, ఇలా 2 కావాలంటే 2. ఇందులో మనకి బౌల్స్లో కూడా చాలా ఇందులో 4 వచ్చాయి కదండి. ఇదైతే 4 బౌల్స్ వచ్చింది ఇలాగా. ఇందులో కూడా చిన్న సైజులో కావాలంటే చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజులో కావాలంటే కూడా. మనకి సిల్వర్లోనే బీడ్స్ జ్యువెలరీ కూడా ఉందండి. ఇది వచ్చేస్తే లాకెట్ అయితే చూడండి, వినాయకుడి విగ్రహం అయితే వచ్చింది. ఇదంతా బీడ్స్ కలెక్షన్ అనమాట. ఇది వెయిట్ వచ్చేస్తే కనుక ఎంత వెయిట్లో ఉందండి? వెయిట్ 95 గ్రామ్స్ అండి. ఇది వెయిట్తో యూజువల్ కాదు, ఇది 27,700. 27,000. ఓకే, జ్యువెలరీ మనకి అమౌంట్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసిందంతా కూడా గ్రామ్స్ వైజ్గా ఉందండి. ఓన్లీ మనకి జ్యువెలరీ అయితే అమౌంట్ వైజ్గా ఉంటుంది. సో ఇలాంటి చౌకర్ టైప్ కానివ్వండి, అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా బీడ్స్లోనే అండ్ కోరల్స్లో చిన్న చిన్న ముత్యాల టైప్ ఉన్నాయి కదా, సో అలాంటి కలెక్షన్ కూడా ఉంటుంది. ఇంకా ఫింగర్ రింగ్స్ కానివ్వండి, ఇది చూడండి ఎంత సింపుల్గా భలే ఉంది. బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి వీటికి. ఇవి కూడా అమౌంట్ వైజ్గా ఉంటుందా, గ్రామ్స్ ఉంటుందండి? పీస్ కాస్టే పడుతూ ఉంటాయి మేడం. పడుతుంటే ఎక్స్చేంజ్ వాల్యూ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్లోనే మనకి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. చాన్బాలి టైప్ ఉన్నాయి, బుట్టా మోడల్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చాన్బాలి డిజైన్ ఇది వచ్చేస్తే ప్రైస్ 8,000. ఓకే, ఇది 8,000లో అయితే ఉంది. సో బుట్టా మోడల్ అయితే వచ్చిందండి ఇది. సో ఇదైతే 8,670 ఉందండి. చాలా బాగుంది, ఇది కూడా ఇలా వస్తుంది. సో మీరు గోల్డ్ జ్యువెలరీతో కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా స్టోన్స్లో కావాలంటే ఇలా వస్తాయండి. బ్యాంగిల్స్లో కూడా చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఇదైతే మనకి స్టోన్స్తో వచ్చేసి మంచి బ్రైడల్ లాగా కనిపిస్తుంది అనమాట. సో పేర్ వచ్చేస్తే ప్రైస్ అయితే ఇది 21,500లో ఉందండి. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇదొక డిజైన్ అనమాట. ఇది కూడా మనకి అరౌండ్ 25,000 అలా అయితే వస్తుంది ప్రైస్. ఇంకా సింపుల్గా కావాలంటే ఇది కూడా మనకి స్టోన్స్ వైజ్గా వస్తుందండి. గోల్డ్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇవి కూడా మనకి ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి. 5,500లో అయితే ఉందండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్. ఇవే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఇయర్ రింగ్స్లో, బ్యాంగిల్స్లో అండ్ స్టాచ్ మోడల్లో కానివ్వండి, అక్కడ చూస్తున్నారు కదా బీడ్స్లో, కోరల్స్లో కానివ్వండి.